శ్రీ సుప్రియ. అమ్మవారి పుణ్యక్షేత్రాలలో అత్యంత గొప్పదైన పుణ్యక్షేత్రం వద్ద ఉన్నాం. ఈ ఆలయానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే అమ్మవారికి కూడా ఎంతో గొప్ప విశిష్టత కూడా ఉంది. ఈ అమ్మవారి పేరు వెనుక కూడా ఒక కథ ఉంది. అలాగే ఆలయానికి కూడా ఈ పేరు ఎలా వచ్చింది అనడానికి కూడా ఒక కథనం ఉంది. ఈ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఆలయంలోకి వెళ్లాల్సిందే. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ ఆలయంలో ఉన్నానో. జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం వెనుక కథ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. జొన్నవాడ అని పేరు ఎలా వచ్చింది అంటే అసలు దీని పేరు జొన్నవాడ కాదు, జొన్నవాడ. జొన్నవాడ అంటే కశ్యప ప్రజాపతి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలయం నిర్మించాలని ఆయన అనుకున్నారు. ఆయన అనుకున్న తర్వాత యజ్ఞం ఏర్పాటు చేశారు. యజ్ఞంలో వాటిక జొన్నను ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ పేరుకి జొన్నవాడగా పేరు వచ్చిందనమాట. ఇక కామాక్షి తాయి అమ్మవారి వెనుక కూడా ఒక కథే ఉంది. కామాక్షి తాయి అంటే కామ అంటే కోరిక, అక్షి అంటే కోరికలను తీర్చే అమ్మవారిగా ఈమె ఇక్కడ ప్రఖ్యాతి చెందిందనమాట. ఈ విధంగా ఇక్కడ అమ్మవారు కామాక్షి తాయిగా పేరు పొందింది. అలాగే ఈమెకి ఈ పేరు రావడానికి వెనుక కూడా ఒక పెద్ద గొప్ప గురువు గారే కారణం ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఆది శంకరాచార్యులు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా మనం తెలుసుకుందాం, పదండి. అమ్మవారి గురించి విశేషాలు చెప్పడానికి ఒక భక్తురాలు మన ముందు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, మీ పేరేంటి? నా పేరు కామాక్షి. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నాకు తెలిసి ఒక 17 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. వస్తున్నారు అంటే ఈరోజు శుక్రవారం కదా, అంతా స్పెషల్గా ఉంటుంది. అంటే ఈ శుక్రవారంకి కొంత ప్రత్యేకత ఉందని విన్నాం. ఈ ఆలయంలో అసలు ఈ శుక్రవారం రోజు ఏం చేస్తారు, ఎటువంటి పూజలు చేస్తారు, ఏంటి? పిండి దీపం పెట్టుకుంటారు ఇక్కడ పెళ్ళవ్వాలని. సంతానం కోసం వచ్చి శుక్రవారం వరపడతారు. అందువల్ల ఆ ప్రత్యేకత ఇక్కడ. శుక్రవారం ముందు రోజు బేస్తవారం రోజు వస్తే నైట్కి శుక్రవారం నిద్ర చేస్తే స్వప్నంలో అమ్మవారు చెప్తుంది. అంటే వాళ్ళకి సమస్యలు ఏదైనా ఉన్నా అమ్మవారు తీరుస్తుందని నమ్మకం. తీరుస్తుంది నమ్మకం కదమ్మా, జరుగుతుంది, వాస్తవం అది. అదే అదే వాస్తవంగా సీతాదేవి పూజ చేసిన విగ్రహం ఇది. అప్పుడు 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 రాముల వారు సీతాదేవి ఉన్నారు కదా, అప్పుడు సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు అప్పుడు మహాతల్లి ఆ బంగారు తల్లి పూజ చేసిన విగ్రహం. మనం ఎన్నో సుకృతం పూజ, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని ఉంటేనే మన కర్మలు వదులుతాయి అని అనిపించుకొని మనం వాళ్ళ కర్మలు పోయేటప్పటికి ఇంకా వాళ్ళకి తెలిస్తేనే ఇక్కడికి రాగలుగుతారు. ఇంకా కరం పట్టిన వాళ్ళు అయితే రాలేరు, రావడానికి కూడా లేదు. రప్పించుకోవాలి, అది రంపించుకోవాలంటే వాళ్ళ కర్మ కూడా వాళ్ళకి తీరాలి అనే టైం దగ్గరికి వస్తే కదా అమ్మవారు ఇక్కడ వాళ్ళు రాగలుగుతారు. అమ్మవారు కూడా వాళ్ళకి నిలబడి అన్ని చేయగలుగుతుంది. అవునమ్మా, ఇక్కడ ఏదో దయ్యాలు ఏమన్నా పూనితే వచ్చి నయం అవుతుంది అంటారు, అది ఎంతవరకు నిజం? అంటే చాలా మంది వచ్చి ఇక్కడ గాలి బట్టి వచ్చి ఉంటారు కదా, ఇక్కడ అమ్మవారు వచ్చి ఇక్కడ అన్ని చేస్తుంది. ఇక్కడ గాలి గీలి పట్టుంటే అలా నయమైన వాళ్ళు ఓయమ్మ నాయన లెక్కే లేదు, లెక్కే లేదు. అది చెప్పాలన్నా కానీ ఇంకా అది మనం ఎన్ని చెప్పగలుగుతాం. ఇక్కడ మంచి విశేషం, ఇక్కడ బాగుంటుంది. గాలి పట్టిన నరఘోష నరపేడ ఏది ఉన్నా కానీ అన్నీ తీస్తుంది అమ్మవారు. చేతబళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడొచ్చి తిరిగి రివర్స్ తిరిగితే కూడా అవి కూడా పోతాయి. ఇక్కడ ఇది బాగా ప్రత్యక్షమైన గుడి. ఇక్కడ స్వయంభో స్వామి వెలిసాడు, వినాయకుడు స్వయంభో, మల్లికార్జున స్వామి స్వయంభో వెలిసారు.
ఇక్కడ అమ్మవారు వచ్చి అప్పుడు ఆదిశంకరాచార్యులు పెట్టారు. అప్పుడు సీతాదేవి పూజ చేసిన విగ్రహం ఇక్కడ పెన్నా నదిలో దొరికింది అమ్మవారు. ఇక్కడ ఏ కోరికతో వచ్చినా కానీ ఇక్కడ నెరవేరుతుంది. ఏమి దిగులు లేదు, ఏమి ఇబ్బంది లేదు, మంచిదే ఇక్కడ. అమ్మవారి గురించి ఇంకా విశేషాలు చెప్పడానికి ఇంకొక భక్తురాలు కూడా మన ముందున్నారు. ఆవిడతో కూడా మనం అన్నీ తెలుసుకుందాం అడిగి. ఓకే, నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరేంటి? మా పేరు సబీనా అండి. సబీనా పెనవల్లి. పెనవల్లి మాది. మా ఊరు ఆడబడుసామి కామాక్షమ్మ. అంటే మా ఊరు చీర సారీ రావాలండి ఇక్కడికి. మా ఊరు చీర సారీ వస్తే పెనవల్లి మా ఊరి దేవుడు. అమ్మ, మీరు అంటే హిందువులే కాకుండా ముస్లిం మైండ్ మీరు వచ్చారంటే ఆమె మీద ఏదో నమ్మకం ఉంటుంది కదా, ఏ విధంగా? మనం ఏమన్నా అనుకున్న పనులు అవుతాయి మేడం, ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు మా అమ్మాయికి 5 శుక్రవారాలు తిప్పండి అని చెప్పారు. మేము తిప్పినాం. ఇది 5వ శుక్రవారం మేడం. బాగానే ఉంది. హెల్త్ సమస్య అంతా తగ్గిపోయి బాగుంది. ఆ నమ్మకంతో మీరు చిడిచిడిగా ఉంటే అంటే అంటే ఇక్కడ ఏ తారతమ్యం అనేది లేదు. లేదు ఏం లేదు మేడం. ఎవరైనా ఒకటే. ఓకే, దర్గా ఎలాగో దర్గాకి ఎట్లా వస్తారో అక్కడ రొట్టెల పండగకి ఇక్కడ అందరూ అలా, ఇక్కడ కూడా అలాగే ఏ మతానికి సంబంధించి అందరూ కలిసి చేసుకుంటారు. అందరు ఎవరైనా. ఇప్పుడు మా ఇంట్లో సమస్యలు, మా పాపకి పెళ్లి కాలేదు, అవుతే మేము చేయించుకుంటాం అమ్మా చెప్పుకున్నారు, నయమైంది. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా తీరిపోతుంది. అందుకని నమ్మకంతో వస్తున్నారు. నమ్మకంతో ఓకే, ఇంకొక భక్తురాలు కూడా రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఆవిడతో కూడా మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? సుధారాణి. అంటే ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇప్పుడు చాలా రోజులు అయింది. చాలా సంవత్సరాల నుంచి. అంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు తెలుసుంటాయి, అమ్మవారి మహిమ తెలుసుంటుంది కదా. అంటే ఏ నమ్మకంతో వస్తున్నారు? ఏమన్నా మీకు జరిగినవి ఉన్నాయా? అమ్మవారి కాడ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ నమ్మకంతోనే వస్తుంది. అంటే ప్రత్యేకంగా శుక్రవారం రోజు వస్తుంటారు కదా. శుక్రవారం ఎక్కువ రావుకాల పూజ చేస్తారు. రావుకాల పూజలు చేసుకొని అమ్మవారిని దర్శించుకుంటే ఎన్ని వారాలని అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ పూజలు చేస్తే నమ్మకంతోనే వస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది ఇన్ని వారాలు. శుక్రవారం అందుకనే వస్తారు ప్రత్యేకంగా. అంటే చాలా మంది నిద్ర చేస్తున్నారు. అంటే ఇక్కడ దానికి కారణం అంటే ఏదైనా ఉందా? కొందరు మొక్కులు మొక్కుకుంటారండి. ఆ మొక్కులు మొక్కుకొని అమ్మవారి కాడ పడుకొని నిద్ర చేస్తే మంచిదనే నమ్మకం కూడా ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే తీరుస్తుందా అమ్మవారు? ఒక కథ కూడా విన్నాం మేము. అంటే ఇక్కడ రాత్రిపూట నిద్ర చేస్తే ఆ టైంలో అమ్మవారు తిరుగుతూ ఉంటారు కదా. తిరిగి అమ్మవారు స్వప్న రూపంలో కానీ అలాగా కానీ కనిపించి కళల్లో వాళ్ళ కోరికలు తీర్చినట్టు ఉంటుందట. అది నిజమేనా? మీకేమైనా అలాంటివి ఏమైనా జరిగాయి? అంటే ఎప్పుడైనా నిద్ర చేస్తారు? నిద్ర చేయలేదు, కానీ ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా అమ్మవారి కాడ ఉంది, కనిపిస్తుంది. అంటే రోగాల విషయంలో కూడా అంతే. ఏదైనా ఇబ్బందులు ఉంటే వచ్చి ఇక్కడ ఉంటే అమ్మ స్వప్నంలో కనిపిస్తుంది అని అంటారు. అది మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా చెప్పినా? చాలా మంది చెప్తారండి. ఎక్కువ నిద్ర చేసేదానికే వస్తారు. ఏదన్నా ఇంట్లో ఇబ్బంది అనిపించినా, పిల్లలకి ఏదైనా బాగలేదు అని అనిపించినా రాత్రి వచ్చి ఇక్కడ నిద్ర చేసేసి